మిత్రులందరికీ అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు నాతోటి కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, తర్వాత మహిళా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గత 10-15 రోజుల నుండి టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ, ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ, దీన్ని కొంతమంది టీఆర్ఎస్ పార్టీ, మేము టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకొని తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీపై అవాకులు చవాకులు పేలుతూ వాళ్ళ యొక్క పబ్బం గడుపుతూ ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న ఏదైతే గౌరవ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ గారి ఇంట్లో జరిగినటువంటి సమావేశం, ఆ సమావేశంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల గురించి ఈనాడు పత్రికలలో రావడం జరిగింది. ఆ సందర్భాన్ని ఉద్దేశించి ఈనాటి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి గౌరవ మేయర్ గారు టీఆర్ఎస్ పార్టీలో మేకవన్నె పులిలా ప్రవేశించి టీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడమే ధ్యేయంగా ఆయన యొక్క కర్తవ్యాలు, ఆయన యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కానీ తన దగ్గర ఉంచుకొని టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను, టీఆర్ఎస్ పార్టీ నాయకులను అనేక సందర్భాలలో కూడా అవమానపరిచినటువంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి. మేము సొంత పార్టీలో ఉండి ఈ విషయాలన్నీ బయటికి చెప్పలేని పరిస్థితులలో ఏనాడు కూడా బయట చెప్పుకునే పరిస్థితి రాలేదు. ఈనాడు ఆయనే తన నివాసంలో ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి, ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ఆయన బయటపడ్డ కారణంగా ఈరోజు మేము కూడా చెప్పక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడమే ధ్యేయంగా ఈనాడు ప్రజలలో, రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలలో ఒక అనుమానం ఉంది. మేయర్ టీఆర్ఎస్ పార్టీ లేక కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి బలమైనటువంటి అనుమానం ప్రజలలో ఉంది. ఉదాహరణకి ఆయన చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఆయనను ఆ విధంగా అనుకుంటా ఉన్నారు. 4వ డివిజన్ మా సోదరి 4వ డివిజన్ కార్పొరేటర్ రాసపల్లి లావణ్య గారు పాపం దురదృష్టవశాత్తు చనిపోతే, అక్కడ ఉప ఎన్నిక వస్తే తన కూతురు పోటీ చేస్తే చనిపోయినటువంటి సానుభూతి కూడా చూపించకుండా మేయర్ ఆమెను ఓడించడానికి ప్రయత్నం చేశాడు. ఆ విధంగా ఆయన చర్య ప్రారంభమైంది. ఆ తర్వాత అనేక సందర్భాలలో పార్టీకి వ్యతిరేకంగా, ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా, పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా చాలా సందర్భాలలో కూడా చేయడం జరిగింది. నిన్నగాక మొన్న మీకు తెలిసే ఉంటుంది, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీకి 37 మంది కార్పొరేటర్ల బలం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఎవరిని నియమిస్తే వాళ్ళు యునానిమస్గా ఎన్నిక కావాల్సిన అవసరం ఉన్నది. అటువంటిది టీఆర్ఎస్ పార్టీని యునానిమస్గా ఎన్నిక కాకుండా చేసి ఈ కార్యక్రమాన్ని ఎన్నిక వరకు తీసుకెళ్ళి, ఆ ఎన్నికలలో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్తో నామినేషన్ వేయించి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను గ్రూపులుగా విభజించి దాన్ని ఎన్నిక వరకు తీసుకెళ్ళినటువంటి సందర్భం మీకు అందరికీ తెలిసింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మా సోదరులు, సోదరిమణులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి కార్పొరేటర్లు, తర్వాత ఇండిపెండెంట్గా గెలిచి టీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి కార్పొరేటర్లు 37 మంది ఉన్నారు. 37 మంది ఉండగా కూడా వాళ్ళందరికీ ఫోన్లు చేసి బెదిరించి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసినటువంటి సందర్భం.
ఏంటంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చూయించినటువంటి ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను తప్పనిసరిగా ఓడించాలనే ఒక ప్రధానమైనటువంటి ధ్యేయాన్ని ఆయన పెట్టుకొని వాళ్ళిద్దరిని తప్పకుండా ఓడించాలి అని కార్పొరేటర్లందరికీ కూడా ఆయన ఆ ఎన్నిక రోజు కూడా ఇక్కడ ఉండకుండా ఏదో షిరిడీలో ఉండి వాళ్ళందరికీ ఫోన్ చేయించి మీకు మాతో పనులు కావాలన్నా, మాతో మేము ఫండ్ పెట్టాలన్నా, లేకపోతే మీ డివిజన్లలో అభివృద్ధి కావాలన్నా నేను చెప్పిన వాళ్ళకు మాత్రమే ఓటేయాలి, నేను చెప్పిన వాళ్ళకు మాత్రమే ఓటేయాలి అని ఆ విధంగా వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను కారు గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు ఇద్దరిని కూడా ఓడించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ను స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో గెలిపించినటువంటి ఘనత మన మేయర్ గారిది.